నమస్కారము. ఈరోజు మనము ఇరాన్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా ఇరాన్ రాజధాని తెహ్రాన్. అక్కడ మనుషులు ఫార్సీ భాష మాట్లాడుతారు. ఇరాన్ జెండాలో 3 రంగులు ఉంటాయి: ఆకుపచ్చ, తెలుపు, ఇంకా ఎరుపు. మధ్యలో ఒక ఎరుపు చిహ్నం కూడా ఉంటుంది. ఇరాన్లో అందరికీ చాయ్ చాలా ఇష్టం. కానీ ఈ చాయ్ పాలు లేకుండా చేస్తారు. హైదరాబాద్ నుండి ఇరానీ చాయ్కి ఇంకా ఇరాన్ నుండి ఇరానీ చాయ్కి చాలా తేడా ఉంది. ఇరాన్లో నేను ఎస్ఫహాన్కి వెళ్ళాను. ఈ ఊరు దక్షిణంలో ఉంది. తెహ్రాన్ నుండి ఎస్ఫహాన్కి ఇంచుమించు 5 గంటల సేపు పడుతుంది. అక్కడ నేను మెహనాజ్ ఇంట్లో ఉన్నాను. ఇంకా ఆమెకి నేను బహుమతులు ఇచ్చాను. ఆమె ఇల్లు చాలా అందంగా ఉంది. ఇరాన్లో అందరూ వాళ్ళ ఇళ్ళు చాలా అందంగా పెట్టుకుంటారు. ఇరాన్లో పచ్చిమిరపకాయ, నిమ్మకాయ, వంకాయ, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ లాంటి కాయకూరలు పండుతాయి. పలహారము కోసం ఇక్కడ ఎప్పుడూ పండ్లు ఇంకా గింజలు తింటారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. అన్నిటికంటే ముఖ్యమేంటంటే అక్కడ రేగి పండ్లు కనిపించాయి. అవి మామిడి పండ్లు తర్వాత నాకు నచ్చిన పండ్లు. మీకు నచ్చిన పండేమిటి? బైజు, ఆయన భార్య షైనీ, ఇంకా వాళ్ళ 2 పిల్లలు రెజీ మరియు ఆమిర్తో సహా నేను రామ్సర్కి వెళ్ళాను. రామ్సర్ ఉత్తరంలో ఉంది. అక్కడ మొదటిసారి కాస్పియన్ సీని చూశాను. దీన్ని భారతదేశంలో కశ్యప సాగరము అని కూడా అంటారు. ఈ చెరువు జగత్తులో అతిపెద్ద చెరువు. ఈ నీళ్ళల్లో కావియార్ దొరుకుతుంది, అంటే చేప గుడ్లు అన్నమాట. ఇవి చాలా విలువైనవి. వీటికి బ్లాక్ గోల్డ్ అని పేరు. మీరు ఇది ఎప్పుడైనా తిన్నారా? ఇరాన్లో పర్వతాల పేరు ఆల్బోర్స్. ఇవి తెహ్రాన్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ఇవి హిమాలయాల కంటే ఎత్తులో చిన్నవి. వీటిలో అన్నిటికంటే పెద్ద పర్వత శిఖరము డామావాంద్. కొండల మీద బండి తోలటము చాలా కష్టం. అందుకే దుర్ఘటనలు జరుగుతాయి. పాపం, చూసారా ఈ మోటార్ బండి పరిస్థితి? రాకపోకలు అన్నీ ఆగి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు చూస్తున్న తలుపు విచిత్రంగా ఉంది కదా. ఒకవైపు ఆడవాళ్ల కోసం, ఇంకొక వైపు మగవాళ్ల కోసం. ఏంటో చెప్పండి. ఇరాన్లో దారులు చాలా శుభ్రంగా ఉంటాయి. ఎక్కువ చెత్త కనిపించదు. అందరూ చెత్తని చెత్త కుండీలో వేస్తారు. మనుషులు నియమాలు పాటిస్తారు. చాలామంది నడుస్తారు, లేక బస్ అయినా టాక్సీ అయినా తీసుకుంటారు. ఇది చాలా చౌక. మీరు చెత్త ఎక్కడ పడేస్తారు? నిజం చెప్పండి. ఇరాన్లో వాస్తుశాస్త్ర నైపుణ్యం తెలిసిందే. అదే కాకుండా కవులు ఎంతోమంది ఫార్సీలో కవిత్వం రాసి కీర్తి పొందారు. హాఫిజ్, ఫెర్దౌసీ, సాదీ, హల్లజ్, రూమీ, అత్తార్, నిజామీ. దర్బాంద్ వెళ్తున్నప్పుడు దారిలో ఒక మనిషి ఈ కవితలు అందమైన చేతిరాతతో రాస్తూ కనిపించాడు. ఇస్లాంలో శిల్పాలు చెక్కకూడదు కాబట్టి బొమ్మలు గీస్తారు, చేతితో రాతలు రాస్తారు. ఎస్ఫహాన్లో నక్షెజహా మైదానంలో భలే మంచి మంచి కట్టడాలు, మస్జీదులు, రాజభవనాలు ఉన్నాయి. సఫావిద్ రాజుల సమయంలో నీలము రంగు పెంకుని కనిపెట్టారు. అప్పటి నుండి ఈ తీరులో కట్టిన కట్టడాలు ఎంతో పేరు పొందాయి. మైదానంలో లోత్ఫొల్లా మసూది, అలీకాపు భవనము లాంటి కట్టడాలు ఉన్నాయి. హైదరాబాద్ ఇంకా ఎస్ఫహాన్కి
పాతకాలం నుండి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇరానీ తీరు హైదరాబాద్లో కనిపిస్తుంది. తెహరాన్లో నేను ఒక పెద్ద సంగ్రహాలయముకి వెళ్ళాను. అక్కడ దేశవ్యాప్తంగా నేసే కార్పెట్టుల కొలువు ఉండింది. ఒక్కొక్క ఊరి నుండి ఒక్కొక్క రకం కార్పెట్టు. మన దేశంలో చీరలులాగా తబ్రీజ్, మషాద్, షిరాజ్, కషాన్ ఎన్నో రకాలు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ కళ చాలా అరుదైన కళ. మన చేనేత కళలులాగా. వీటిని మనము ఎప్పటికీ కాపాడుకోవాలి. ఎస్ఫహాన్లో తనాజ్ ఇంకా నేను జోల్ఫాకి వెళ్ళాము. ఆ చోటులో ఎక్కువగా ఆర్మీనియన్ మనుషులు ఉంటారు. వాళ్ళు కిరీస్తవ మతంని పాటిస్తారు. మేము వాంగ్ కథీడ్రల్ని చూశాము. ఇది ఒక పాతకాలం కట్టడము. ఇక్కడ మేము కలకత్తా నుండి వస్తువులు కూడా చూశాము. ఇవి కలకత్తాలో ఉన్న ఆర్మీనియన్ మనుషులకి భారతీయులు బహుమతిగా ఇచ్చారు. ఎక్స్మస్ సమయము వల్ల ఒక శాంటా, ఒక ఎక్స్మస్ చెట్టు అలాంటివి అన్నీ ఆ జాగాలో ఉన్నాయి. అన్నిటికంటే సంతోషకరమైన విషయం నాకు రామ్సర్లో సన్నజాజి మొక్కలు కనిపించాయి. నాకు మల్లె పువ్వులు ఎంతో ఇష్టం. మల్లె పువ్వుల కుటుంబంలో ఏ పువ్వులైనా ఇష్టం. వీటిని ఫార్సీలో యాస్మీన్ అని అంటారు. కర్పూరము, చందనము, మల్లె నాకు ఇష్టమైన సుగంధములు. ఇరాన్లో జాఫ్రాన్ దొరుకుతుంది. భారతదేశంలో ఇది కాశ్మీర్లో మాత్రమే దొరుకుతుంది. జాఫ్రాన్ని తెలుగులో కుంకుమ పువ్వు అని అంటారు. దీనితో మనము బొట్టు పెట్టుకుంటాము, తెలుసు కదా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇరాన్లో పిస్తా పప్పులు కూడా పేరు పొందినవి. ఎస్ఫహాన్లో గాజ్ అనే తీపి పదార్థము అందరూ తినవలసింది. అయ్యో, మర్చిపోయాను. జాఫ్రాన్తో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా విన్నారా? అమోఘం. ఇరాన్ అన్ని దేశాల కంటే ఎక్కువగా దానిమ్మ పండ్లని ఉత్పత్తి ఇంకా ఎగుమతి చేస్తుంది. ఇక్కడ అంగూరు ఇంకా ఖర్జూరం కూడా ఎక్కువగా పండుతాయి. దారిలో మాకు చాలా మటుకు నిమ్మ చెట్లు ఇంకా కమలా పండ్లు కనిపించాయి. మీకు ఆకలిగా ఉందా? రండి, మా దగ్గర ఛోలే, బంగాళదుంప కూర్మా ఇంకా పులావ్ ఉన్నాయి. షైనీ వంట చాలా రుచిగా ఉంటుంది. ఇంతకీ మీకు శాకాహారీ భోజనం ఇష్టమా? పండుగల్లో నాకు హోలీ ఇంకా దీపావళి చాలా ఇష్టం. ఉండండి, వినాయక చవితి ఇంకా జన్మాష్టమి కూడా. భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. మీకు ఏ పండుగ ఇష్టం? ఇది మొహరం నెల. ఈ సమయంలో ముసల్మాన్ మనుషులు బాధగా ఉంటారు. వాళ్ళు 7వ శతాబ్దంలో జరిగిన కర్బలా యుద్ధాన్ని, అందులో త్యాగమైన మనుషులని గుర్తు చేసుకుంటారు. ఈ నెల షియా ముసల్మానులు మాతం పాటిస్తారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ నీళ్లు చూసారా? అవి మురికి నీళ్లు కావు. అవి మంచు పర్వతాల నుండి స్వచ్ఛమైన మంచినీళ్లు. ఆ జూబ్లో. ఈ జూబ్ తెహరాన్లో, ఎస్ఫహాన్లో వీధుల పక్కన జలపాతంలా పరుగులాడుతూ ఉంటుంది. ఇరాన్లో నచ్చిన విషయాలలో ముఖ్యమైన విషయం అక్కడ మహిళల విశ్వాసం ఇంకా ఆత్మగౌరవం. వాళ్ళల్లో ఇంటా బయట అన్ని పనులు చేసే సామర్థ్యం ఉంది. అందుకు తోడు అందం కూడా. మంచి స్నేహితులు, ఆప్యాయగల వారు. ఇంకేం కావాలి ఒక తెలుగు అమ్మాయికి? ఫార్సీ షెకరాస్ట్ అని అంటారు వాళ్ళు. అలాగే తెలుగు మాట తేనె ఊట అని అంటాము మనం. పోలికలు బాగా కలిశాయిలే. ఈ రోజుకి ఇంతే మరి. సరేనా? రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానే. నమస్కారం.